చేసిన ప్రభావ తండ్రి అయ్యా ఈ 2022వ సంవత్సరంలో నా తండ్రి ఈ యొక్క స్మృతనాన్న చిన్నపిల్లలతో కలిసి ప్రభావం ఈ యొక్క కేక్ కట్ చేసింది కదా ఈ క్రిస్మస్ ఈ యొక్క కేక్ ఎంత మాదిరిగా ఉంటుందో ఈ చిన్నపిల్లల జీవితాలు అందరి జీవితాలు కూడా అదే సంతోషంగా ఈ రాబోయే సంవత్సరం జరగాలని సహాయం చేయండి. అయ్యా మీరు ఈ యొక్క భూమి మీద మా కోసం ఏ ఉద్దేశం జన్మించవో మీ చిత్తము మా జీవితం నెరవేర్చండి. చిన్నపిల్లలందరినీ మీరు దర్శించండి. చిన్నపిల్లలందరూ మీకు అనిపిస్తుంది ప్రభావం మీరందరినీ ఆత్మ నింపండి, ప్రయోజకులు చేయండి. గొప్ప గొప్ప వారిగా మీరు దీవించండి. మీరు నడిపిస్తున్న సెలవులు దీవించండి, టీచర్స్ దీవించండి, యవనస్తులు దీవించండి. అంటే ఈ దినం ఈ ప్రదేశంలో ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించండి. ఈ కేక్ అజెంచుండగా మీ సన్నిధి మధ్య ఉంచండి. మీకే వందలు తెలుసుకుంటూ యేసు నామములో ప్రార్థన చూపించాం తండ్రి. నేడు ఓకే ఒక పాడదామా? బెత్లెహేములో సందడి, సొలపాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, సొలపాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. బెత్లెహేములో ఏంటంట సందడి. ఎందుకు సందడి తెలుసా? అక్కడ ఎవరు పుట్టారు? మహారాజు. బెని జోనానికి వచ్చేసు మనందరం ఉదయం ఏసై ఉంటే ఏసై లాగా మనం జీవిస్తాం. మన మాటల్లో ఏసై మాటలు వస్తాయి, మన తలంపులు మనం చదువుకున్నప్పుడు కానీ అన్నింటిలో దేవుడు మనం సహాయం చేస్తాం. అయితే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభువా నా జీవితంలో మీరు, నా హృదయంలో మీరు రండి, నా హృదయంలో మీరు జన్మించడానికి ప్రార్థన చేయాలి. అవునా? అప్పుడు ఏసై అందరినీ ప్రేమించే దేవుడు కాబట్టి మనం అడిగితే చాలు మనకి హృదయంలోకైనా వచ్చేస్తాం. ఇప్పుడు మనం కేక్ కట్ చేసుకున్నాం కొంచెం సరే. ఇంకా చేయదు అందరూ రెడీ. లైటింగ్ డాడీ చిన్న పాప ఉంది అక్కడ. ఎవరు? అది మీ ముందే నుంచోబెట్టి మీరు అడ్డేస్తే లైటింగ్ వచ్చేస్తాయి. పర్లేదులేండి, అలాగుండి మనం సరిపోద్దండి, సరిపోద్ది. లైటింగ్ ఉంది. క్రీస్తు నేడు పుట్టెను.